ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50% అంటే 100 సీట్లు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 200 స్థానాలకు 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అయిపోద్దు. చట్టసభలో అడుగుపెట్టేందుకు, పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు అందరూ కూడా సిద్ధం అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఇది ఒక రికార్డు. ఈరోజు మొట్టమొదటిసారిగా 2 ఎమ్మెల్యే టికెట్లు ఇక్కడ అమ్మకు, లావణ్యమ్మకు ఇక్కడ మంగళగిరిలోనే కాకుండా బుట్టమ్మకు ఈమగనూరులో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. 2 ఎమ్మెల్సీలు, చీరాల్లో ఒక ఎమ్మెల్సీ సునీతమ్మ కనిపిస్తుంది, ఇక్కడ హనుమంతన్న కనిపిస్తా ఉన్నాడు మీ దగ్గరే. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లు 8 మంది, 8 మంది మున్సిపల్ చైర్మన్లు. అందులోనూ ఎక్కడ తెలుసా, అందరూ కూడా చేనేతలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీస్లో. ప్రొద్దుటూరు అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, ఎమ్మిగనూరు అయితేనేమి, జగ్గయ్యపేట అయితేనేమి, చీరాల అయితేనేమి, ధర్మవరం అయితేనేమి, ఇంకొకటి పెడనైతేనేమి, 8 చోట్ల చేనేతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండారో మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లుగా ఉండేది చేనేతలే ఉన్నారు. ఎందుకున్నారు అనంటే కారణం మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టి. ఖచ్చితంగా 50% ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి ఎప్పుడు జరగని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయాల. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఇందులో 1,20,000 ఇళ్ళు ఉన్నాయి, 1,20,187 ఇళ్ళు ఉన్నాయి ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో. ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎన్నిల్లో తెలుసా? అక్షరాల 1,08,408 ఇండ్లు. అంటే 1,20,187 ఇళ్లకు గాను 1,08,408 ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అంటే 90.1% ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి దళారీలు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే, వాళ్ళ చేతికే, వాళ్ళ ఖాతాల్లోకే వెళుతూ ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే వచ్చిందన్నది గుర్తెరగమని కోరుతా ఉన్నా.